ఈరోజు విగ్రహాలన్నీ త్వరగా ఘాట్లకు చేరుకోవాలి. అలాగే పంపించినట్లయితే అన్ని ఘాట్లలో పని జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. బియ్యము ఆంధ్రము దీవము మేల్బంగరం పల్లె మందుకి నైవేద్యం పంచ నీరాజనం. శ్రీరామ గణేశ ఉత్సవ సమితి వీర కళాకారులు మొత్తం బజార్ రామాలయం భట్ట బృందం వెంటనే ఏర్పాటు చేయాలి. పోలీసు మిత్రులు అదేవిధంగా కార్యకర్తలు గమనించాలి. కలెక్టరేట్ విగ్రహాలు ఆగిపోయాయి అని చెప్తున్నారు. చాలా గ్యాప్ ఉన్నది. అన్ని గంటల్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. నిమజ్జనం చేయడానికి కనుక విగ్రహాలు వెంటనే తరలించాలి. పోలీసు మిత్రులు కార్యకర్తలు సోమవారంలో పనిచేసి ఆ విగ్రహాలు తరలించే కార్యక్రమం వెంటనే చేయాలి. కార్తిక్, సురేంద్ర, మహేష్, వంశీ, మధుర్, నవీన్, చిత్రీ, నాగరాజు, కోదండ, యశ్వంత్, ముక్కు, మనోజ్, మణి, మధు కిరణ్, విజయ్, వినయ్, జగదీష్, రాజేష్, సురేష్, హరి, యశ్వంత్ మొదలగు భక్త బృందం భక్తి శ్రద్ధలతో ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని చక్కగా వినాయక నవరాత్రి మహోత్సవాలు చేసి నేడు నిమజ్జన మహోత్సవం తీసుకొని వచ్చి ఉన్నామని చెప్పి ఉన్నారు. ఆ భక్తులకు ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి భక్త బృందం, ఎర్రగొడుగు, కర్నూలు, గణేష్ యూత్. అనౌన్స్మెంట్. కలెక్టరేట్ వద్ద నుండి వెనుకకు చాలా విగ్రహాలు ఆగిపోయినా ఉన్నాయని చెప్తున్నారు. కలెక్టరేట్ వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బంది కాస్త అక్కడ నిర్వాహకులు ఆపివేసి ఉంటే వాళ్ళను త్వరగా పంపించాలి. వాళ్ళు వేరే కారణాలతో అక్కడ నిర్వాహకులు ఆగి ఉన్నట్లయితే త్వరగా విగ్రహాలు పంపించాలి. ఘాట్లలో మా కార్యకర్తలు నిమజ్జనం చేయడానికి విగ్రహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం కొన్ని విగ్రహాలు మాత్రమే ప్రధాన ఘాట్ వైపు వస్తున్నాయి తప్ప మిగతా ఘాట్లన్నీ కూడా ఖాళీగా ఉంటుంది. విగ్రహాలను త్వరగా పంపించాలి. నాగరాజు, విజయ్ కుమార్, వెంకటేష్, కృష్ణమూర్తి. శ్రీ గణేశోత్సవ కమిటీ శ్రీ గణేశోత్సవాలు కేవీ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఎన్ఆర్పేటలో గత 44 సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో గణపతి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు తీసుకుంటూ ప్రతిరోజు కూడా వివిధ అంశాలని చెప్పేసి అన్నట్టుగానే చెప్పి చేశాడు ఆ ప్రధాని మోడీ గారు. మరి అలాంటి పూర్తిదారులైన నాయకత్వం దేశానికి అందుకని అభివృద్ధిలో తీసుకుపోతూ ఉంది. మరి ఈరోజు సంపర్కంలో భయపడకుండా పూల ప్రజాప్రాంతంలో గౌరీ కుమారస్వామి ఆపరేషన్ సింధూర్కు పూర్తిగా వినాయక ఉత్సవాలను నిర్వహించారు. వారికి కేంద్ర సమితి పక్షాన అభినందనతో పాటు వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. గణపతి బప్ప జై బలో గణేష్ మహారాజ్ కి. ఇంకా కొద్దిగా పెద్దగా రావాలి. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. తలతల మెరిచేటువంటి విద్యుత్ దీపాల కాంతులు గలగలా ప్రవహిస్తున్నటువంటి తుంగభద్ర తల్లి యొక్క పరవళ్ళు కలకలలాడుతూ వారి మోహంలో చిరునవ్వులతో భక్తితో ఉన్నటువంటి హృదయాత్మకటువంటి జన సందోహం. కర్నూలు నడిబొడ్డులో వినాయక ఉత్సవాల యొక్క ముగింపు వేడుకలు గణేష్ ఉత్సవ కేంద్ర సమితి యొక్క పర్యవేక్షణలో ఉన్నారు. కాబట్టి మీ ఉత్సాహం బాణసంచ రూపంలో అలాగే
మౌర్య రూపంలో ఉన్నటువంటి ఆ భక్తితో నినాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా చిన్న ముఖ్యంగా వినాయక జాతిలో చేరినటువంటి భక్తులందరూ కూడా సందేశంగా పాల్గొంటూ అలాగే